సంక్రాంతి వేడుకల్లో భాగంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చాలా పెద్ద ఎత్తున సంక్రాంతి వేడుకలు నిర్వహిస్తున్నారు. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి డిప్యూటీ మేయర్ ఉన్నారు. మేడం, ఏంటి సంక్రాంతి వేడుకలు అంటే మీకేం గుర్తొస్తుంది? మీరు ఎట్లా చిన్నప్పుడు ఎట్లా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు? ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. అదేవిధంగా రేపు ఎల్లుండి జరగబోయే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మా ఖైరతాబాద్ ఎమ్మెల్యే గారు దానం నాగేందర్ అన్న గారు ముగ్గుల పోటీ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అందరు కూడా మహిళలు అత్యధికంగా వచ్చి పాల్గొనడం జరిగింది. నిజంగా ఇవన్నీ చూస్తుంటే చిన్నప్పుడు మన తెలంగాణ సాంప్రదాయం కానీ మన తెలంగాణలో ప్రతి ఒక్క పండుగ కూడా చాలా బ్రహ్మాండంగా చేసుకుంటాం కాబట్టి చిన్నప్పుడు మేము కూడా ముగ్గులు వేసి గొబ్బెమ్మల కోసం అని ఆవు పేడ తీసుకొచ్చి గొబ్బెమ్మలు చేసి పెట్టి ఇంటింటికి ఇంటింటికి అందరూ అదే ఏమంటారు వాళ్ళని గంగిరెద్ది వాళ్ళు రావడము, మేమందరం హరిదాసులు రావడము, భోగి మంటలు వేసుకోవడము చాలా సంతోషకరమైన పండుగ. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా ఇష్టపడే పండుగ. మహిళలకి ముగ్గుల్లో కలర్లు వేయడం అంటే చాలా సంతోషం. ఇక్కడ మనం ఎంత హైదరాబాద్లో ఉన్న ఎంత కల్చర్ మారినా ఏది మారినా ఇప్పుడు మహిళలు స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా ఎంకరేజ్ చేస్తున్నాం. ఇప్పుడు ఎలాగైతే బతుకమ్మని ఎంకరేజ్ చేసి మనం మళ్ళీ ఒక పొజిషన్కి తీసుకురావడం జరిగిందో అలాగే సంక్రాంతి ముగ్గుల పోటీలు ప్రతి డివిజన్లో ప్రతి ఎమ్మెల్యేలు కానీ కార్పొరేటర్స్ కానీ మేము కానీ పెట్టడం జరుగుతుంది. మొన్ననే నేను అల్విన్ కాలనీలో కూడా ఒక ముగ్గుల పోటీకి వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా చాలా బాగా మహిళలందరూ ముందుకొచ్చి, మహిళల కన్నా స్టూడెంట్స్ ఎక్కువగా ముందుకు వస్తున్నారు. ఈ మధ్యకాలంలో స్టూడెంట్స్ అందరూ కూడా వచ్చి ముగ్గులు వేయడం జరుగుతుంది. ప్రతి హాస్టల్లో కానివ్వండి, డివిజన్స్లో కానివ్వండి, ఇలాంటి ప్లేసెస్లో కానివ్వండి, ప్రతి దగ్గర కూడా బ్రహ్మాండంగా ముగ్గుల పోటీ జరుగుతుంది. చాలా మంది యువతి యువకులు సోషల్ మీడియాలో ఎక్కువ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇటువంటి ప్రోగ్రామ్ జరిగితే యువతలకు ఎలాంటి మేలు జరుగుతుంది కూడా మన సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించి ఎట్లా ఉండబోతుంది చెప్తాను. నిజంగా చెప్పాలంటే సోషల్ మీడియా యూట్యూబ్ అనేది ఒక పెద్ద అడ్వెంచర్ ఏం కాదు, పెద్ద అది కాదు. కాకపోతే ఏమైపోయినంటే మా యూత్ అంతా అట్రాక్ట్ అవుతున్నారు, దానికి ఎడిక్ట్ అయిపోతున్నారు. ఎవరితోనైనా మాట్లాడడానికి కూడా కష్టమవుతుంది. ఇప్పుడు ఒక 10 మంది ఒక దగ్గర ఉంటే 10 మంది చేతిలో ఫోన్ ఉంటుంది, యూత్ మరీ ముఖ్యంగా. కాబట్టి అలాంటివి సోషల్ మీడియా వేదికలు ఇలాంటివి కొంచెం తగ్గించుకొని ఇప్పుడు స్టూడెంట్స్ అది వాళ్ళు నేర్చుకొని బయటికి రావాలంటే ముఖ్యంగా పేరెంట్స్. మా జనరేషన్లో ఇవన్నీ లేవు కాబట్టి మేము బాగా పండగలు కానివ్వండి, పాత గేమ్స్ అన్నీ, బొంగరం గేమ్స్ ఒకటి, కచ్చకాయలని, గోటీలని, ఇలాంటి ఎన్నో గేమ్స్ మేము ఆడుతుండే. ఇప్పుడు అసలు ఆ గేమ్సే లేకుండా పోయినాయి. అలాంటి మొత్తం సోషల్ మీడియాలో సినిమాలు లేకపోతే ఇవన్నీ వైరల్ అవ్వడం, ఏదో ఒక పిచ్చి స్టోరీ పెట్టి అది చూడాలని చెప్పి ఏదో ఒక క్యాప్షన్ పెట్టడం అది జరుగుతుంది. దయచేసి వాటిని ఎంతవరకు తగ్గించుకుంటే అంత మంచిది. కానీ మహిళల్లో ఎంకరేజ్మెంట్ చేయడం కోసమే మేము ఇలాంటి ముగ్గుల పోటీలు కూడా పెట్టడం జరిగింది. స్టూడెంట్స్ అందరికీ కూడా నేను కాలేజ్ వైజ్గా ఎటైనా వెళ్ళినప్పుడు కూడా ప్రతి ఒక్కరికి మన తెలుగు సాంప్రదాయం గురించి చెప్తూనే ఉంటాను. ఇంకా కూడా స్టూడెంట్స్ మారాలని, పెద్దలు వాళ్ళని మార్చాలని, పండగ వాతావరణం గుర్తు చేయాలని నేను ప్రజలందరినీ. పిండి వంటలు సంక్రాంతి అంటే చాలా స్పెషల్ పిండి వంటలు. మీరు ఎప్పుడు ఏం చేసేవాళ్ళు? మీరు ఇప్పుడంటే టైం కుదరదు. సో మీకు ఇష్టమైన ఫేవరెట్ స్వీట్స్ ఏంటి? ఫేవరెట్ డిషెస్ ఏంటి? సంక్రాంతి అంటే సకినాలు. మా నల్గొండ డిస్టిక్, వరంగల్ డిస్టిక్లో అయితే అత్తగారు నల్గొండ కాబట్టి నల్గొండ డిస్టిక్లో అయితే సకినాలు చాలా ఫేమస్. అప్పుడు ఏముందండి, బియ్యం తీసుకొచ్చి కడిగి ఆరబోసి వాటిని దంచి చేసేది. ఇప్పుడంతా రెడీమేడ్ అయిపోయింది. ఇప్పుడంతా శ్రీదేవి ఫ్రూట్స్ అని, ఈ ఫ్రూట్స్ అని, తెలంగాణ ఫ్రూట్స్ అని అవన్నీ అమ్మడం జరుగుతుంది. కాబట్టి ఇళ్ళల్లో టైం లేని వాళ్ళు ప్రస్తుతానికి కొనుక్కుంటున్నారు. కాకపోతే చాలామంది ఊర్లలో అయితే ఇప్పటికీ పండగ వాతావరణం ఉంది, చేసుకుంటున్నా. ఇక్కడ కూడా ఆ వాతావరణం కల్పించాలని చెప్పి మేము కోరుకుంటూ అందరికీ ఇష్టమైన అరిసెలు ఈ పండగకి చేసుకునేది. కొత్త పంటలు ఇంటికి వస్తాయి కాబట్టి కొత్త బియ్యంతో సకినాలు చేసుకోవడానికి చాలామంది ఇష్టపడతారు. అలాంటివి మేము చిన్నప్పుడు అంటే అమ్మమ్మల ఇంటికి, మేనమామల ఇంటికి వెళ్ళినప్పుడు చేసుకునేది. ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు లేవు, ఉమ్మడిగా కలిసి ఉండట్లేదు. ఏదైనా అంత ఈగోయిజం అయిపోయింది. దేంట్లో అయినా సరే ఆస్తులు పంచుకోవడంలో కానివ్వండి, పేరెంట్స్ విషయం కానివ్వండి, ప్రతి ఒక్క విషయంలో కూడా ఈగో ఉంది ప్రతి ఒక్కరికి కూడా. అంటే ఇక్కడ ఏమైపోయిందంటే సాఫ్ట్వేర్ ఎక్కువైపోయింది, జాబ్స్ ఎక్కువైపోయినాయి, ఒకరికొకరికి కోఆర్డినేషన్ ఉండట్లేదు. దానివల్ల చాలా ఇబ్బందులు కూడా పబ్లిక్లో ఎదుర్కొంటున్నాం. కానీ జనరేషన్ ఇలా మారిపోతుంది కాబట్టి మార్చడానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తే బాగుంటుందని
మాలాంటి ఎమ్మెల్యేలు మా ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారి ఆలోచన ప్రకారం ఇంకా ఎంకరేజ్మెంట్ చేస్తూ మహిళల్లో మంచి ఉత్సాహంగా ఇప్పుడు ఆయన చేసే మహిళల్ని కోటీశ్వరులు చేస్తా అనేది, మహిళలకి బిజినెస్లు, పెట్రోల్ బంకులు, బస్సెస్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది మీకు తెలిసి. వాటన్నిటికి కూడా మహిళా గ్రూప్ సంఘాలు చాలా ముందుకు వస్తున్నాయి. దాని ద్వారా ఇంకా కొంచెం మన పండగ వాతావరణం ఏర్పడుతుందని నేను తెలియజేస్తున్నాను. చాలా మంది యువతులు కూడా పాల్గొన్నారు ఈసారి ముగ్గుల పోటీలో. ఎట్లా చూస్తున్నారు? చాలా మంది యువతులు, చిన్న చిన్న కాలేజ్ టీనేజ్ అమ్మాయిలు కూడా చాలా మంది పాల్గొన్నారు. ఎట్లా చూస్తున్నారు? అదే చెప్తున్నా కదా, నేను ఒక 2-3 ప్రోగ్రామ్స్కి వెళ్ళినప్పుడు ప్రతి కాలేజీలో ఫస్ట్ చెప్పింది అది, మన పండగలు మర్చిపోకండి. బతుకమ్మ దగ్గర నుంచి, మన బోనాల దగ్గర నుంచి, సంక్రాంతి దగ్గర నుంచి ప్రతి ఒక్క మనకున్నన్ని తెలంగాణలో ఉన్నన్ని పండుగలు ఎక్కడ లేవు, మనకున్న పండుగలు ఎక్కడా లేవు. అది మహిళలు చాలా ఇష్టపడే పండుగలు అన్నీ కూడా. కాబట్టి అవన్నీ కూడా సాంప్రదాయంగా చక్కగా చేసుకోవాలని చెప్పి ప్రతి ఒక్క స్కూల్లో కానీ, ప్రతి ఒక్క కాలేజ్లో కానీ నేను చెప్పడం జరిగింది. మొన్న కూడా అన్ని ప్రోగ్రామ్స్ కూడా చేయడం జరిగింది, ముగ్గుల పోటీ ప్రోగ్రామ్. మీరు ఇప్పుడు చూస్తే మహిళలు చాలా ఉత్సాహంగా ఈ పండుగ బ్రహ్మాండంగా హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం మొత్తం చాలా బాగా జరుపుకుంటున్నారు. వాళ్ళందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో పండుగలు రోజు రోజు చేసుకోవాలంటే ఉమ్మడి కుటుంబాలు, ఒకప్పట్లో ఉండేవి ఉమ్మడి కుటుంబాలు ఉంటే దాదాపు చాలామంది అమ్మమ్మలు, నానమ్మలతో కలిసి పండుగ చేసుకునే వాతావరణం ఉండేది. బట్ ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు లేవు. ఎక్కడికక్కడ జాబ్స్తో చాలామంది బిజీగా ఉంటున్నారు, స్ట్రెస్ ఎక్కువ అవుతుంది, అందరూ ఈగోలకు పోతున్నారు. సో అలాంటిది కాకుండా అందరూ ప్రేమతో వ్యవహరించాలి, అటు కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులతో చాలా ఉల్లాసంగా పండుగలు జరుపుకోవాలి. ఇలాంటి ఫెస్టివల్స్, ఇలాంటి ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తుంటే చాలామంది ఇంకా మన సంస్కృతి సాంప్రదాయాల గురించి తెలుసుకుంటారని చెప్పేసి ఇలాంటి ఇప్పుడున్న జనరేషన్ కేవలం ఫోన్స్ పట్టుకొని, అసలు ఒకప్పుడు చిన్నప్పుడు చాలా ఆటలు ఉండేవి, అవన్నీ ఆటలు మర్చిపోయారు. మొత్తం ఏదున్నా ఫోన్తోనే గడిపేస్తున్నారు, 24 గంటలు ఫోన్లలోనే ఉంటున్నారు. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ వల్ల కనీసం కొద్దిసేపు అయినా వాళ్ళని ఫోన్లకు దూరంగా ఉంచే ప్రయత్నం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఇలాంటి పండుగలు మరిన్ని జరుపుకోవాలి. తెలంగాణలో లెక్కలేనన్ని పండుగలు ఉన్నాయి, తెలంగాణకు సంబంధించి అటు ఆంధ్రాకు సంబంధించి కానీ చాలా పండుగలు ఉన్నాయి. సో ఇలాంటి పండుగలు మరిన్ని జరుపుకోవాలని చెప్పేసి కూడా డిప్యూటీ మేయర్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తొలి వెలుగు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.